ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది పండగ మార్పును సూచిస్తుంది. ఈ మార్పు అందరి జీవితాల్లో భవిష్యత్తులో కూడా నాంది కాబోతుంది. మరి విశ్వవసునామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది? వీళ్ళలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ మార్పులు రావడానికి గల కారణాలేంటి? మరి ఈ మార్పులు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన సూచనలు ఎటువంటివి అనేది మనకు క్లుప్తంగా వివరించడానికి మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు. మరి నాగనాథ్ గారు అన్నీ కూడా వివరంగా క్లుప్తంగా మీకు వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. మరి వాళ్ళ మాటల్లోనే మీకు వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్న మీ నిర్మల. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నమస్తే సార్. సార్, ఇప్పుడు ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఈ ఉగాది సంవత్సరం నుంచి కూడా అంటే నూతన సంవత్సరం మనకి ఇప్పుడే ప్రారంభం అవుతుంది కాబట్టి మరి కన్యా రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఆ మార్పులు రావడానికి గల కారణాలు ఏంటి, మరి ఆ మార్పులకు తగ్గట్టుగా మీరు సూచించే సూచనలు ఎలా ఉండబోతున్నాయి సార్? తప్పకుండా. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ శ్రేయోభిలాషి మీ ఎస్వి నాగనాథ్ మీ ముందు. కన్యా రాశి ఉగాది పండగ రోజు మనం గ్రహస్థితి చూసుకుంటే కేతువు రాశిలో ఉంటాడు. షడ్గ్రహ కూటమి వీళ్ళకి సప్తమ భావం ఉంటుంది. అంటే సప్తమ భావం అంటే వీళ్ళకి మీనరాశి అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి గురుగ్రహం కూడా వృషభ రాశిలో ఉంటాడు. కుజగ్రహము వీళ్ళకి దశమ భావం అయినటువంటి మిథునంలో ఉంటాడు. ఇది కాకుండా వాళ్ళకి మే 18 నుంచి 22 లోపల గురు సంచారము వీళ్ళకి దశమ భావం అనేటువంటి మిథున రాశిలోకి వృషభ రాశి నుంచి వస్తుంది. అలాగే సప్తమ భావంలో ఉన్నటువంటి రాహువు షష్టమంలోకి కుంభరాశిలో ప్రవేశిస్తే కన్యా రాశిలో ఉన్నటువంటి కేతు వీళ్ళకి వ్యయభావం అనేటువంటి సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఇది వీళ్ళ గ్రహస్థితి. అయితే ఇవన్నిట్లో మనం చూసుకోవాల్సింది కన్యా రాశి వాళ్ళకి ఈ సప్తమ భావంలో షడ్గ్రహ కూటమి. సో వాళ్ళకి ఈ యొక్క కళత్ర భావము లేదా వాళ్ళకి వైవాహిక జీవితానికి సంబంధించినవి, వాళ్ళు జీవితంలో ఏవైతే కోరుకున్నారో అంటే ఏమైనా కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, కెరియర్ కావచ్చు, బిజినెస్ లో డెవలప్మెంట్స్ కావచ్చు, ఓవరాల్ డెవలప్మెంట్స్ అబౌట్ ద లైఫ్, జీవితానికి సంబంధించినటువంటి ఉన్నత శిఖరాలకు వెళ్ళినటువంటి అన్ని విషయాల్లోనూ వీళ్ళకి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఈ గ్రహ కూటమి అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఈ సప్తమ భావంలో ఏర్పడినటువంటి ఈ షడ్గ్రహ కూటమి వీళ్ళకి ఒక 3 నెలల్లో వీళ్ళకి ఎక్కడ గ్రహాలు అక్కడ మారిపోతే కేవలం అక్కడ ఒక శనిగ్రహం మాత్రమే ఉంటాడు. 2.5 సంవత్సరాలు ఉంటాడు సప్తమ శని వీళ్ళకి. అయితే వీళ్ళకి ఏ కారణం వల్ల వీళ్ళకి శని యొక్క లక్షణం ఏంటి, దేన్నైనా కానీ డిలే చేస్తాడు, పోస్ట్ పోన్ చేస్తాడు. ఈ పోస్ట్ పోన్మెంట్ డిలే వెనుక కారణం ఏముంటుంది తెలుసా మేడం? మీతోని నాణ్యతతో కూడినటువంటి పని చేయిస్తాడు. అర్థమైందండి? ఈ కన్యా రాశి వాళ్ళకు ఉండే లక్షణం ఏంటి? ఇప్పుడు సిబిఐ ఆఫీసర్ లాగా ఉంటారు. మొత్తం ఇన్వెస్టిగేషన్ బ్రెయిన్ వీళ్ళది, పోలీస్ బ్రెయిన్ వీళ్ళది పక్కా. నన్ను కన్యా రాశి వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్స్ అంటూ ఏదైనా చెప్తే చాలా మంది వీళ్ళకి టూరిస్ట్ గైడ్ అని చెప్తారు. వీళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ వీళ్ళ బ్రెయిన్ లో ఉంటుంది. నేను వాళ్ళకి సూచించేది మాత్రం తప్పకుండా ఈ సిబిఐ ఇట్లాంటివి ఏవైతే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కానీ ఇన్వెస్టిగేటివ్ టైప్ రిస్క్ ఫ్యాక్టర్ అడ్వెంచరస్ లైఫ్ ఉంటుంది చూడండి. వీళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేషన్ అంటే బాగా డీప్లీ పెనిట్రేటెడ్ ఫీల్డ్స్ ఉంటాయి. అలాంటి రంగాలకు వీళ్ళ యొక్క అటెన్షన్, వీళ్ళ ఫోకస్ చాలా బలంగా ఉంటుంది. మరి అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళకి ప్రతి చిన్న విషయాల్లో కూడా మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్ అనమాట. ప్రతి చిన్న విషయాన్ని కూడా విశ్లేషించి అణువును కూడా విశ్లేషిస్తారు వీళ్ళు. అణువును కూడా ముక్కలు చేసే టైప్ వీళ్ళు. సో కాబట్టి ఈ లక్షణం వల్ల వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి సప్తమ భావంలో ఈ పంచమాధిపతి షష్టమాధిపతి శనిగ్రహం 2.5 సంవత్సరాలు ఉంటాడు అక్కడ ఈ పండగ నుంచి. సో వీళ్ళకి వచ్చేటువంటి నష్టం ఏంటి అనుకుంటే వీళ్ళు నిర్ణయ శక్తి స్వతహాగానే ఈ కన్యా రాశి వాళ్ళకి బలహీనంగా ఉంటుంది. దే ఆర్ నాట్ గుడ్ డెసిసివ్ పీపుల్, దే ఆర్ ఇండెసిసివ్ పీపుల్. ఇది కారణం ఏంటో చెప్పా కదా, ప్రతి చిన్న విషయాన్ని మీరు ఇప్పుడు మీరు నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే అంతగా వాళ్ళు డీప్ గా అలా వర్క్ లో ఒక సిబిఐ ఎంక్వైరీ అన్నారు, అంత డేర్నెస్ చేసే వాళ్ళు ఈ చిన్నగా అంటే ఒక సూక్ష్మ జీవిని కూడా చూడగలుగుతారు, ఈ చిన్న చిన్న విషయాలనే భూతద్దం పెట్టి చూస్తారన్నారు కదా, ఇదేమన్నా మైనస్ అవ్వబోతుందా వాళ్ళకి? అంటే వీళ్ళకి ఆ లక్షణమే వాళ్ళకి ప్లస్ పాయింట్, అదే మైనస్ పాయింట్ కూడా వాళ్ళకి. మీరు ఒక షోరూమ్కి వెళ్తారు మేడం, శారీ కొనుక్కుందామని. ఆ షోరూంలో మీరు ఎన్ని శారీస్ చూస్తారు? మీరు సిగ్నిఫికెంట్గా ఒక కలర్ కానీ ఒక టెక్స్చర్ కానీ డిసైడ్ చేసుకుని వెళ్తారు.
అక్కడ డిస్కౌంట్లని ఏవో ఉంటాయి. అవును సార్. కానీ మీరు 100 చీరలు 1000 చీరలు చూస్తే ఏది కొంటారు? ఒకదానికంటే ఒకటి బాగా అనిపిస్తుంది. అవును. ఏదో ఒక దాంట్లో మీరు కాంప్రమైజ్ అవ్వాలి, ఏదో ఒక దాంట్లో మీరు ఇష్టపడాలి. అవును. సో వీళ్ళు భయపడే దీనికంటే వీళ్ళు పర్ఫెక్షన్. వీళ్ళు ఏమి చేసినా కానీ వీళ్ళకి అది పర్ఫెక్ట్గా ఉండాలి పని, ఒకళ్ళు వంక పెట్టకూడదు. అవును. ఈ ప్రాసెస్లో వీళ్ళు ఏమైపోతారంటే వీళ్ళకి ఫియర్ ఆఫ్ రిస్క్ అన్నది వీళ్ళకి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. యాక్చువల్గా ఉండదు, కానీ ఈ లక్షణం వల్ల వీళ్ళకి ఏమైపోతుందంటే ఆ ఫియర్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్ అన్నది వీళ్ళని డామినేట్ చేస్తుంది. ఓకే ఈ డామినేటింగ్ నేచర్, ఈ లక్షణాలని వీళ్ళు పెంచుకోవడం వల్ల వస్తుంది. వీళ్ళు తగ్గించుకుంటే మీరు తీసుకోవాలనుకున్నది, మీరు ఆలోచన చేసుకోవాలనుకున్నది మీరు ఒక ముక్కలో చేసేసుకుంటే అయిపోతుంది. మీకు ఒక షార్ట్ స్టోరీ చెప్తా. కన్యారాశి వాళ్ళు ఏంటో మీకు అర్థమైపోతుంది. ఒక కన్యారాశిలో పుట్టిన ఒక మేధావి సముద్రంలో ఉన్న నీళ్లు మొత్తం పెట్రోల్ ఎట్లా చేయాలన్నది ఒక ఫార్ములా కనిపెట్టి సక్సెస్ అవుతాడు. అది వాడుకలోకి వచ్చేటప్పటికి ఇంజన్లో ప్రాబ్లం వస్తుంది, దీంట్లో ఇంకోటి ఏదో పర్ఫెక్షన్ మిస్ అయిందని చెప్పి కంప్లైంట్ వస్తుంది. ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఒక సముద్రంలో నీళ్లు వీళ్ళు పెట్రోల్ ఎట్లా చేసాడు. ఇతను 23 ఏళ్లకే ఆ ఫార్ములా కనిపెట్టినవాడు. ఈ పర్ఫెక్షన్ మిస్ అవ్వడం వల్ల అది నిరుపయోగం అయిపోతుంది, పనికి రాకుండా పోతుంది. ఇది దాంట్లో ఉన్న ఫాల్ట్ ఏంటి అన్నది వెతకడానికి వెతికి సుమారు 80 ఏళ్ల వయసు వస్తుంది. అప్పటికి కూడా సొల్యూషన్ కనుక్కోలేడు. ఆ ప్రాసెస్లో హిమాలయాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాధువు కలిసినప్పుడు చెప్తాడు, నీకు ఈ సమస్య ఉంది కదా, పలానా చోటుకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఈ మంత్రం చదువు, నీకు ఒక అవధూత వస్తాడు, ఒకటే ప్రశ్నకి సమాధానం చెప్తాడు, నీ ప్రశ్న ఏంటో అడుగని చెప్తాడు. నానా కష్టాలు పడి ఆ ప్లేస్కి వెళ్తాడు. ఆ మంత్రోపచారణ చేయగానే అక్కడి నుంచి ఒక అవధూత, చాలా పిన్న వయసులో ఉన్న ఒక అవధూత, తెల్లటి వస్త్రాల్లో చాలా అద్భుతమైనటువంటి ముఖ కవళికలతోని తేజస్సుతో వస్తాడు. ఈ కన్యారాశిలో వెళ్ళిన పని అడగాల్సిన ప్రశ్న ఏంటి అంటే, నేను ఇంత చేసి ఈ ఫార్ములా కనిపెట్టాను, అది నిర్వీర్యమైంది, కారణం ఏంటి అని చెప్తే ఆయన ఒకటే సెకండ్లో పరిష్కారం చెప్పేసేవాడు. ఈయన వెళ్ళిన తర్వాత అడిగే ప్రశ్న ఏంటి తెలుసా, మీరు ఇంత చిన్న వయసులో ఒక అవధూతగా ఎలా మారారు, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఎలా సంపాదించారంటాడు. మర్చిపోయాడు తన సమస్య కూడా. అయిపోయింది, అక్కడతో అవధూత మాయమవుతాడు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ పని అన్నది వీళ్ళ మనసులో మానసికంగా వీళ్ళని బాధ పెడుతుంటది. నాకు పెళ్లి కావాలనో, ఉద్యోగమనో, వ్యాపారమనో, వీసా రాలేదనో ఇదే మనసులో ఉంటుంది. అక్కడ సందర్భానికి వెళ్ళంగానే వీళ్ళు మారిపోతారు. సో వీళ్ళు ఈ లక్షణం వల్లనే వీళ్ళకి డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కాబట్టి వీళ్ళు చాలా సందర్భాల్లో నేను చూసా కదా, వైవాహిక జీవితంలో అయితే మ్యారీయింగ్ ఏ కన్యారాశి పర్సన్ ఈజ్ అన్ అడ్వెంచర్ అని రాసి ఉంటుంది. అంటే కన్యారాశిలో పుట్టిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అడ్వెంచర్ అని రాసి ఉంటుంది. కానీ వీళ్ళకి అపారమైన సహనము, సాంప్రదాయబద్ధమైనటువంటి భావోద్వేగాలు, కుటుంబ భావోద్వేగాలు ఇవన్నీ అపారంగా ఉంటాయి. చాలా స్థిరంగా ఉంటారు వీళ్ళు. అయినప్పటికీ కూడా ఈ సందర్భ సహితమైనటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రొవొకేషన్ అంటారు, దీంట్లోకి వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పా చూడండి, అవధూత ఎగ్జాంపుల్ వీళ్ళకి సెట్ అవుతుంది. అయితే వీళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళకి ప్రతికూలమైనటువంటి మాసాలు కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఓవరాల్ ఈ సంవత్సరాంతరం మనము గ్రహస్థితిని చూసుకొని దాని అవుట్లైన్స్ చెప్పుకుంటే వీళ్ళకి ప్రతికూలంగా ఉండేటువంటి ఒకవేళ దశలు, ఒకవేళ మనం ప్రతికూలంగా ఉన్నటువంటి మాసాలు చూసుకుంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ మే మాసం, మే జూన్ 1, ఆగస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఫిబ్రవరి, మళ్ళీ ఉగాది వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం ఈ ఫిబ్రవరి, ఈ మాసాల్లో వీళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్ పర్సనల్, అంటే ఏది పెళ్లికి సంబంధించిన విషయాలు, పెళ్లి ఈ ముఖ్యంగా డబ్బుకు సంబంధించినవి, డబ్బు లావాదేవీలు, ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించినవి, వీటికి కానీ వీళ్ళు ఏదైనా ఒక రిస్క్ తీసుకోవడానికి కానీ, అప్పటి వరకు ప్రయత్నాలు చేసి సహనాన్ని కోల్పోయాను కాబట్టి నేను ఈ నిర్ణయం తీసేసుకుంటాను అనుకున్నప్పుడు మీరు తప్పకుండా రెండో ఒపీనియన్కి వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళకి చాలా బలంగా సూచన ఏంటంటే వీళ్ళకి వైవాహిక జీవితానికి సంబంధించినవే ఉన్నాయి. ఎందుకంటే పంచమాధిపతి, ముఖ్యంగా కుటుంబం, పిల్లలు. సో శని ఎవరు? కర్మకారకుడు, కర్మలను ఆచరింపజేసేవాడు. వీళ్ళకేమో అసలు ఆగదు కదా, వీళ్ళకున్న తొందరపాటుతనం, వీళ్ళకున్న స్పీడ్ వర్క్, వీళ్ళ పెనట్రేటివ్నెస్, వీళ్ళకి ఫస్ట్ రిజల్ట్స్ వచ్చేసేయాలి. ఎందుకంటే రాష్ట్రాధిపతి కూడా వీళ్ళకి బుధుడే. సో కాబట్టి ఈ లక్షణాల నుంచి వీళ్ళు ఎట్లా బయటపడాలి, ఈ లక్షణాల నుంచి వీళ్ళు బయటపడడం కోసం వీళ్ళు ఏం సాధన చేసుకోవాలి, ఈ సాధన ద్వారా వీళ్ళ సంకల్పాన్ని ఎట్లా, స్వీయ సంకల్పాన్ని ఎట్లా పెంచుకోవాలన్న విషయాల్లోనే వీళ్ళు దృష్టి పెట్టాలి తప్ప రొటీన్గా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నము సందర్భ సహితంగా ఉండాలో చూసుకోవాలి మేడం. ఒకటి మీరు మీ వైపు నుంచి మీకున్న ఇన్ఫర్మేషన్తో మీరు ప్రయత్నం చేస్తారు, అవునా కదా, కానీ అక్కడ సందర్భం ఏంటో కూడా చూస్తారు కదా, చూడాలి, ఖచ్చితంగా చూడాలి, అవునా. ఇప్పుడు మీరు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయినప్పుడు మీకు ఒకటి నచ్చలేదు,
ఒక యాంటీ సోషల్ యాక్టివిటీ జరిగింది, అవును మీరు ఆవేశంతో వెళ్ళారు అక్కడికి వెళ్ళి అవును. కడిగేద్దామని, అవును కానీ అక్కడ సందర్భం ఒకటి చూపిస్తుంది మీకు. అవును సో ఖచ్చితంగా సందర్భాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకోరు మేడం. వీళ్ళంతా కూడా మానసికంగా అనుభవించుకున్నవి, మానసికంగా వాళ్ళు సెట్ చేసుకున్న గోల్స్ అని ఉంటారు తప్ప సందర్భాన్ని తీసుకునేటువంటి లక్షణాలు ఉండకపోవడం వల్ల వీళ్ళు చాలా సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ అని ఆస్ట్రాలజీలో రాసి ఉంటుంది, జ్యోతిష్యంలో. అంటే వీళ్ళు వీళ్ళ వైపు నుంచి ఆలోచిస్తారు, కొంచెం స్వార్థపూరితమైన లక్షణాలు ఉంటాయని రాశారు, కానీ అది నిజం కాదు. వీళ్ళు చేసినంత సాక్రిఫైస్ ఫ్యామిలీకి కానీ సొసైటీకి కానీ వీళ్ళు కొత్త ధనాన్ని తీసుకొచ్చేటువంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి మేడం. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో బోర్ వాటర్ ఉండదు, వీళ్ళు కన్యారాశి లాంటి వాళ్ళు అలాంటివి ఇనిషియేట్ చేస్తారు. ఒక బోర్ వేయడం, ఒక కొత్త స్కూల్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, అంటే సమాజంలో ఏదైనా ఒక నిజమైన ఒక నూతనత్వం తీసుకురావాలి, కొత్త మార్పులు తీసుకురావాలంటే ఈ కన్యారాశి వాళ్ళకి బలం అంతా బలంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి కేంద్ర భావంలో వీళ్ళకి శని ఉంటాడు. సో ఇప్పుడు వీరు చేసేటువంటి కార్యాచరణ అంతా వీళ్ళకన్నా ఎక్కువగా చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం వస్తుంది, వీళ్ళకి ఎక్కువ పేరు వచ్చేటువంటి, మంచి పేరు వచ్చేటువంటి సందర్భం ఈ సంవత్సరంలో ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళకి. ఓకే ఓకే బాగుంది సార్, ఎందుకంటే కన్యా రాశి వాళ్ళ గురించి ఇంత క్లియర్గా చెప్పారు. వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది అని చెప్పారు, ఏ ఏ మాసాలలో కూడా కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా వివరించారు. ఆ మాసాలలో తొందరపడి ఒకవేళ వీళ్ళు స్టెప్ తీసుకుంటే గనక వీళ్ళు పరిణామాలు అనుభవిస్తారు, కాబట్టి వాళ్ళకు మీరు సూచించే సూచన ఎలా ఉంటుంది? నా సూచన కన్యారాశి వాళ్ళందరికీ, మీ హిట్ ప్రేక్షకులందరికీ కూడా చాలా సింపుల్ సొల్యూషన్ ఇది. ఈ సింపుల్ సొల్యూషన్ని మీరు 15 నిమిషాలు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీ మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు చిన్న సాధన చేయండి. ఈ సాధన వల్ల ఏమవుతుందంటే మీ ఆలోచనలో స్పష్టత, నిర్ణయ శక్తి. జనరల్గా గుర్తుపెట్టుకోండి మేడం, చాలామంది ఎన్లైటన్మెంట్ సోల్స్ అంటారు చూసారా, అంటే సంపూర్ణ చైతన్య స్థితి పొందిన వాళ్ళని ఎన్లైటెండ్ సోల్స్ అంటారు. ఈ ఎన్లైటెండ్ సోల్స్కిను ఆర్డినరీ పర్సన్కి తేడా ఏముంటుందంటే వాళ్ళు చేసే ప్రతి ఆలోచనలో స్పష్టత ఉంటుంది, తీసుకునే ప్రతి నిర్ణయం కూడా వాళ్ళకి అనుగుణంగా మారుతూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళే జనరల్గా ఎన్లైటెండ్ పీపుల్ అంటారు. సో ఇంత బలమైనటువంటి వీళ్ళకి వ్యక్తిత్వం ఉండి కూడా, అంటే నాకు తెలిసి వీళ్ళకి ఆ స్థాయి పరిజ్ఞానం ఉంటుంది, కానీ ఈ నిర్ణయాలు కన్ఫ్యూజ్డ్ థాట్స్ అంటారు అనమాట. అంటే ఎప్పుడు ఆలోచనలో స్పష్టత లేకపోవడం. ఈ చిన్న ప్రయత్నం చేయండి. ఈ సాధన చేయడం వల్ల మీకు ₹1 కూడా ఖర్చు లేదు. కేవలం మీకు మీ మీద ఎంత నిజాయితీ ఉంది, మీరు కోరుకున్న దిశగా మీరు జీవితాన్ని నడపడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏంటి, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ భౌతిక సుఖ సంతోషాలు మీ భావోద్వేగాల మధ్యలో ఈ సాధన మీకు ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను. ఖచ్చితంగా ముందుగా ఇటువంటి ఒక మాల తీసుకోండి, వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కానీ మాల తీసుకోండి. ఈ మాలని మీరు మూవ్ చేస్తున్నప్పుడు, అంటే మనం దీన్ని బీట్స్ని మనం మూవ్ చేస్తున్నప్పుడు, ఈ బీట్స్ మనకు మూవ్ అవుతున్నప్పుడు ఈ స్పర్శ మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మనకి ఉన్నటువంటి ఈ యొక్క స్పర్శ, వేళ్ల ద్వారా మనకి స్పర్శ తెలుస్తుంది. ఈ స్పర్శ ఒకటి, ఈ స్పర్శ మీద ఎప్పుడైతే ఉంటారో మీరు కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ స్పర్శ, దీంతో పాటు మీరు కౌంట్ చేసేటువంటి బీట్స్ని కూడా మీరు లెక్క పెట్టుకోవాలి. ఈ లెక్క పెట్టుకునే ప్రాసెస్లో మీరు మీ యొక్క ఏకాగ్రతని, మీ యొక్క శ్వాసక్రియ, ఈ శ్వాసక్రియ అన్నది జరిగేది ఈ యొక్క బీట్స్ తో మనం చేసేటువంటి స్పర్శ, ఇది మనం చేసేది డూయింగ్ అండ్ హ్యాపెనింగ్, డూయింగ్ సిస్టమ్ అండ్ హ్యాపెనింగ్ సిస్టమ్ అంటారు. ఇది మనం బుద్ధితోని ఆలోచనతో చేస్తాము, మనకి శ్వాసక్రియ అనేది మనకు జరుగుతుంది. శ్వాసక్రియ మీదకి ఎప్పుడైతే మీ దృష్టి వస్తుందో అప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలను గ్రహించండి. ప్రపంచం మొత్తం మీకు చెప్తుంది ఈ విషయాలకు చెప్పండి, వాటికి సంబంధించిన విషయాలు. కానీ ఈ ప్రపంచం మొత్తం మర్చిపోతుంది ఏంటి అంటే మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలే. ఈ బలాలు, బలహీనతలు ఏ రకంగా ఉపయోగపడతాయి అంటే మనకి ఇది ఒక అబ్జర్వేషన్ సెన్స్ లాంటిది. అబ్జర్వేషన్ సెన్స్ అంటే మన పరిశీలన భావము అంటారు. ఎప్పుడైతే మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారో మీ యొక్క సెన్సెస్ అన్ని కూడా మీకు హైపర్ యాక్టివ్ అవుతాయి. సెన్సెస్ ఎప్పుడైతే మీకు హైపర్ యాక్టివ్ అయినప్పుడు మీ ఏకాగ్రతను ఎప్పుడైతే మీరు బ్రీతింగ్ మీదకి తీసుకొస్తారో, ఈ బ్రీతింగ్ అంటే మనకి రెస్పిరేటరీ సిస్టమ్ మీదకి వచ్చినప్పుడు మన వ్యక్తిత్వము, బలము, బలహీనత అన్నది మన మనసులో గనుక నాటుకుంటే మనం రోజు చేసేటువంటి ఆలోచనలు, మనం తీసుకున్న నిర్ణయాల్లో నాణ్యత పెరుగుతుంది, ఆలోచనల స్పష్టత, బుద్ధికి సంబంధించిన నాణ్యత పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ 3 అనుభూతులు మీరు, ఒకటేమో బుద్ధికి సంబంధించింది, ఆలోచనకు సంబంధించింది, వ్యక్తిత్వానికి సంబంధించింది, రెండోది ఏమో మీ యొక్క రెస్పిరేటరీ శ్వాసకు సంబంధించింది, మూడోది ఈ స్పర్శ, ఈ స్పర్శకు సంబంధించింది. మీకు థంబ్ ఎప్పుడైతే మీకు సెన్స్ చేస్తుంటుందో, మీ ఇండెక్స్ ఫింగర్ మీద వర్క్ చేస్తుంటుందో, ఈ మూడింటిని కనుక మీరు అనుభూతి 15 నిమిషాలు కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ యొక్క అనుభూతి, ఈ రెస్పిరేషన్ ఏదైతే మనం గమనిస్తున్నామో ఆటోమేటిక్ గా మీ యొక్క ఆత్మకి ఇది ఆహారం అవుతుంది. మనం ఏదైతే మనం అబ్జర్వేషన్ సెన్స్ అనుకుంటాం మేడం, ఈ అబ్జర్వేషన్ సెన్స్ అనే మనకి సబ్స్టాన్స్ టు ద సోల్ అంటారు, ఆత్మకి ఆహారం లాంటిది.
మీరు ఆత్మబలం అని విన్నారు కదా పదము. అవును అవును ఆత్మబలం ఉండాలి అంటే సోల్ మేట్స్ అంటారు చూడండి. ఆత్మబలం మనం ఉండాలి, ఆత్మబలంని ఆత్మసంకల్పం మనము ఈ అవును. యొక్క ప్రాక్టీస్ ద్వారా ఏం తెలుసుకుంటామంటే, ఉమ్, ఈ ప్రాక్టీస్ లో మనకి సంకల్పం ఎక్కడైతే మనకి బ్లాక్ అయిపోతుందో, ఉమ్, నిర్వీర్యం అవుతుందో, బలహీనపడుతుంటుందో, అక్కడ మనకి ఈ సంకల్పము ఈ యొక్క పరిశీలన భావం ద్వారా అది ఒక ఉన్న స్థాయి నుంచి ఇంకా బెటర్ స్టేజ్కి మూవ్ చేయడానికి ఒక ఆర్జం అంటే మనం దాని స్ట్రెంగ్త్ కింద మారుతుంది. yes. ఇది చాలా మంది థియరీ అని అనుకుంటారేమో కానీ నిజంగా ఒక్కసారి వాళ్ళతో టైం స్పెండ్ చేసి చూడండి. ఈ కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా, ఓకే సార్. ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి వ్యయంలో ఉంటాడు కేతువు. ఉమ్, వాళ్ళకు కూడా ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి భావాలు, ఆలోచనలు కేవలం సక్సెస్ ఒకటే కాకుండా వీళ్ళకి వైఫల్యాలు, డిలే అవ్వడం ఇలాంటివన్నీ కూడా సూచనప్రాయంగా ఉన్నాయి. కాబట్టి ఉమ్, ఈ చిన్న ప్రయత్నం చేయడం వల్ల ఈ అబ్జర్వేషన్ సెన్స్ అనేది నేను చెప్తున్నాను, ఈ అబ్జర్వేషన్ సెన్సే మనకి ఆబ్జెక్టివ్ వరల్డ్ నుంచి మనకు ఉన్నటువంటి ఎమోషనల్ స్టేట్, ఉమ్, ఈ ఎమోషనల్ స్టేట్కిను ఆబ్జెక్టివ్ స్టేట్కి మధ్యలో ఒక వారధిలాగా క్రియేట్ అయ్యి ఒక స్పేస్ క్రియేట్ చేస్తుంది. great. ఎప్పుడైతే మనకి ఈ స్పేస్ క్రియేట్ అవుతుందో అది ఆటోమేటిక్గా మీ సంకల్పానికి బలం అయిపోతుంది. బలమైతే మీరు కొత్తగా చేయాల్సింది ఏం లేదు. అవును ఎంత మీరు గ్యాప్ ప్రొవైడ్ చేస్తారో అంత సంకల్ప బలం మీకు అవును బలపడుతుంది. అవును. సో ఒక చిన్న ప్రయత్నం చేయండి. కన్యారాశి వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. మార్పులు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా విజయం సాధిస్తున్నా కానీ వాళ్ళకు కూడా సమస్యలు పొంచి ఉన్నాయి అని క్లియర్గా చెప్పారు. ఆ సమస్యలకు పరిష్కారమే మీ సాధన. ఈ సాధన చేస్తే ఖచ్చితంగా మా హిట్ టీవీ ప్రేక్షకులు, అందులో ఉన్న కన్యా రాశి వాళ్ళు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయని మేము నమ్ముతున్నాము. మాకు ఇలాంటి సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు.